అవధూత శ్రీ రామిరెడ్డి తాత మహిమలు లీలలు అపారమైనవని ప్రముఖ సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రలాజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. వేల మంది భక్తులు నిత్యం పూజలు అందుకుంటున్న మహోన్నత వ్యక్తి అవధూత శ్రీ రామిరెడ్డి తాత అని ఆయన తెలిపారు. స్వామివారి ఆశీస్సులు నిత్యం తమకు ఉండాలని, వారి సేవలో భాగస్థులు కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. సేవా సంస్థ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి, రామారావు ట్రస్ట్ నిర్మాణం, నిత్యాన్నదాన కార్యక్రమ అభివృద్ధిలో భాగంగా డాక్టర్ శంకర్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను సన్మానించారు. సార్ ఒక నిమిషం ఇక్కడ చూడండి సార్, ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఓకే ఓకే సార్. ఓకే సార్. మన భారతదేశం అనేది ఒక పుణ్యభూమి, వేదభూమి. వేదాలు, భగవద్గీత, ఉపనిషత్తులు పుట్టిన దేశం ప్రపంచంలో ఏదన్నా ఉందంటే అది మన భారతదేశం అనే చెప్పాలి. ముఖ్యంగా మన హిందూయిజానికి అదొక వే ఆఫ్ లైఫ్, అదొక మతం కాదు. కులాలకు మతాలకు అతీతమైన భావన కలిగి ఉండడమే ఒక హిందూ లక్షణం. అందులో భాగంగానే ఎంతోమంది అవతార పురుషులు, బాబాలు, అవధూతలు జన్మించిన దేశం ఇది. బుద్ధ భగవానుడు నడయాడిన దేశం. మహాత్మా గాంధీ, మదర్ తెరిసాలు, వివేకానంద, రామకృష్ణులు ఉన్న ప్రాంతం ఇది. అందులో భాగంగానే మన కర్నూలు జిల్లాలో కల్లూరు క్షేత్రంలో, కల్లూరు గ్రామంలో అవధూత రామిరెడ్డి తాతగారు ఉండినారు. ఆయన ఎన్నో మిరకిల్స్ చేశాడు. ఎంతోమందికి అన్నదానం, ముఖ్యంగా కనపడిన వాళ్ళందరికీ అన్నం పెట్టండి అనేవారు ఆ మహనీయుడు. అదేవిధంగా ఆయన సంస్థానమును ఇప్పటికీ చూసుకొని ఉండే రామచంద్రారెడ్డి, రామారావు అనే ఇద్దరు ఈరోజు వచ్చి నా దగ్గరికి వచ్చి తగినంత ప్రోత్సాహము అవధూత రామిరెడ్డి తాత స్థలానికి, అక్కడ కట్టబోయే నిర్మాణాలకు హెల్ప్ చేయమని అడిగారు. అదొక సదావకాశంగా నేను భావిస్తున్నాను మనస్ఫూర్తిగా. త్వరలో ఆ సంస్థానాన్ని కూడా దర్శించి తాతగారి ఆశీర్వచనలు, ఆ యొక్క బ్లెస్సింగ్స్ పొందాలని కూడా నేను అనుకుంటున్నాను. ఇతోధికంగా ఎవరి చేతనైనంత వారు దానికి తగినంత సహాయ సహకారాలు అందించి వాళ్ళు తలపెట్టిన ఆ కార్యక్రమం సక్సెస్ కావాలని, అవధూత రామిరెడ్డి తాత విశేషాలు, ఆయన యొక్క వైబ్రేషన్స్, బ్లెస్సింగ్స్ కర్నూలే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వచ్చి కల్లూరులో ఆయన దేవాలయాన్ని దర్శించుకొని ఆ యొక్క ఆశీర్వచనాలు అవి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. డాక్టర్ శంకర్ శర్మ, సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. శ్రీ అవధూత రామిరెడ్డి తాత మహారాజ్కి జై. కర్నూలు నగరంలోని కల్లూరులో వెలసిన దత్తస్వరూపులైన శ్రీ శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి లీలలు, మహిమలు అపారము. వారిని నమ్ముకున్న ఎంతోమంది భక్తులు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండి, ఉన్నత అధికారులుగా, ఉన్నత సంపన్నులుగా, ఉన్నత ఆధ్యాత్మికవేత్తలుగా ఈరోజు తాతగారి ఆశీస్సులు పొందిన వారంతా ఉన్నారు. దీనిలో భాగంగానే మనకు గతంలో జరిగిన వారికి మంచి జరిగింది కాబట్టి వారందరినీ మరలో ఒకసారి తాతగారి సంస్థానానికి అభివృద్ధిలో భాగంగా వారిని పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో వారందరినీ ఈరోజు కర్నూలు నగరంలో గల ఆధ్యాత్మికవేత్తలు, సుసంపన్నులు, శ్రీమంతులను, తర్వాత హిందూ బంధువులను అందరినీ ఈరోజు కలవడం జరుగుతున్నది. తాతగారి సంస్థాన అభివృద్ధిలో భాగంగా శ్రీ తాతగారి దివ్య ఆశీస్సులతో కల్లూరులో శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత నిత్య అన్నదాన నిలయం నిర్మాణము మరియు ధ్యాన మందిరము ఏర్పాటు చేస్తున్నాము. దానిలో భాగంగా దాదాపుగా దాతల సహకారంతో 80% పనులు పూర్తిగా వచ్చినవి. ఈరోజు డాక్టర్ బి శంకర్ శర్మ గారిని తాతగారి దర్శనార్థం ఆహ్వానించడం జరిగినది. దానిలో భాగంగా వారు తాతగారి పైన ఉన్న భక్తి శ్రద్ధలతో ఈరోజు మాకు ఆ యొక్క కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. వారికి శ్రీ అవధూత రామిరెడ్డి తాత దివ్యాశీస్సులు సదా కలగాలని, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలు, అష్ట సంపదలు సిద్ధించాలని మేమంతా శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారిని కోరుకుంటూ
వారికి ఈరోజు విన్నవించడం, తాతగారి ఆశీస్సులు అందించి వారికి సన్మానం చిరు సత్కారం చేయడం జరిగినది. వారు కూడా ఎంతో ఆనందపడి మా యొక్క సంస్థానానికి విచ్చేసి తాతగారి దర్శనార్థం కుటుంబ సమేతంగా వస్తానని హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదం తెలియజేసుకుంటూ శ్రీ దాసరి రామచంద్రారెడ్డి అవధూత రామిడి తాత సేవా సంస్థాన్ కల్లూరు, కర్నూలు. శ్రీ శ్రీ అవధూత రామిరెడ్డి తాత మహారాజ్కి జై. ఈరోజు సంస్థానం తరఫున అభివృద్ధిలో భాగంగా మేము అక్కడ డెవలప్మెంట్ చేసేదానికి ఇక్కడ మేము కర్నూలు ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో తిరుగుతున్నాము. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ గౌరవనీయులు శంకర్ శర్మ గారిని మేము ఈరోజు కలవడం జరిగింది. ఆయన మాకు తగిన సాయం చేస్తానని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దీన్ని ఇంకా మేము విస్తరింపజేస్తున్నాము. టౌన్లో కానీ ఇతరత్ర అందరూ కూడా ప్రజలు కూడా దీనికి మాకు ఇంకా కొంతమంది భక్తులు తాత మీద ప్రేమతో మాకు సాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ముఖ్యంగా మేము ఆడ నిత్య అన్నదానం పథకానికి ఆడ మేము ఒక షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అన్నదానానికి భక్తులు కూడా మాకు సాయం చేసి తాత ఆశీస్సులు తీసుకొని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి రామిరెడ్డి తాత సంస్థానం తరపున మేము కోరుకోవడం జరుగుతున్నది. అందరూ కూడా సాయం చేస్తే ఇది ఇంకా ముందు కూడా ఇంకా మంచిగా అందరూ అక్కడ వచ్చి అక్కడ పడుకునేదానికి వస్తువులు కానీ అన్నం ఏర్పాట్లు కానీ ధ్యానము కానీ అన్ని చేసుకునేదానికి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ తాత సేవలో రామారావు.